హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఎప్పుడెప్పుడా అని అందరూ అడుగుతున్నారు కదా ఫుల్ లెంత్ వీడియో. సో ఫుల్ లెంత్ ట్యూటోరియల్ వీడియో అయితే రిలీజ్ అయిపోయింది. సో వీడియో కొంచెం పెద్దది ఉంటుంది గైస్, ఏమీ అనుకోకండి. 37 minutes అయితే ఉంటుంది వీడియో. ఏంటంటే నేను ఎవ్రీ డీటెయిలింగ్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఇంత లాంగ్ అయినా కానీ పెడుతున్నాను. సో నాకు తెలిసి ఇది చూసిన తర్వాత మీరు చేయగలరా అయితే నాకు నమ్మకం ఉంది. సో నేను మెటీరియల్ ఏం యూస్ చేస్తున్నానంటే ఐవరీ షీట్ 300 GSM, మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో ఇదేంటంటే నేను టైర్స్ యొక్క ఫ్లాట్ సర్ఫేస్ అనమాట ఇది. ఈ డైమెన్షన్స్ ఇవన్నీ నేను టెంప్లెట్ రిలీజ్ చేస్తాను. సో టెంప్లెట్ ఇంకా తయారీలో ఉంది. ఆ టెంప్లెట్ మీకు రిలీజ్ చేసి అందులో డైమెన్షన్స్ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. సో ఇదైతే ఏంటంటే 3 centimeters by 15 centimeters పీసెస్ అనమాట. సో 4 తీసుకున్నాను. అండ్ ఈ సర్కిల్స్ చూసారా, రేడియస్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, చూడండి. అక్కడ మీకు వీడియో పాజ్ చేసి మీరు చూడండి. 19 mm ఇన్నర్ రేడియస్, 25 mm అవుటర్ రేడియస్. ఇది మనకి వీల్ యొక్క రిమ్ అనమాట. సో ఈ రిమ్కి మళ్ళీ నేను ఎక్స్ట్రాగా ఒక 1 centimeter చుట్టూరా నేను ఒక సపోర్ట్ ఇస్తాను అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇవేంటంటే ఇవి టైర్ అవుటర్ లేయర్ నేను ఇలాగా సర్క్యులర్గా ఇలాగ బెండ్ చేసుకుంటున్నాను. ఐవరీ షీట్ ఇదే అడ్వాంటేజ్ గైస్. ఇది ఏంటంటే 1/2 mm థిక్నెస్, 300 GSM అరౌండ్. సో ఏంటంటే ఇది మనకి చాలా ఫ్లెక్సిబుల్ అనమాట, ఫ్లెక్సిబుల్ మెటీరియల్ కాబట్టి నేను ఎక్కువ ఐవరీయే నా ప్రైమరీ మెటీరియల్. సో ఇవి చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే స్ట్రెంగ్త్ పెంచడానికి మాత్రమే అవి యూజ్ చేశాను. సో ఇవైతే మనకి బయటికి కనబడవు, ఇవన్నీ లోపల ఉండిపోతాయి. ఇది ఏంటంటే స్ట్రెంగ్త్ పెంచుతుంది అనమాట. సో చూస్తున్నారా, స్టిఫ్నెస్ కూడా మనకి ఫ్లాట్గా ఆ పీస్ ఏంటంటే కర్వేచర్ వచ్చేస్తుంది. సో ఇది పెట్టడంతో స్ట్రైట్గా ఉంటుంది. ఇదేమో అవుటర్ సర్కిల్ అనమాట, ఇదేమో టైర్ అవుటర్. దీని మీద మళ్ళీ ప్యాటర్న్తో ఇంకొక లేయర్ కూడా యాడ్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ నేనైతే చూపిస్తున్నాను. డ్యూరేషన్ పెద్దగా ఉందని అయితే కొంచెం విసుక్కోకండి. ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఫుల్గా చూడండి, సో దట్ యూ క్యాన్ బిల్డ్ ఇట్ యువర్ సెల్ఫ్. సో ఇదేంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ వీడియో, DIY వీడియో లాంటిది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ మార్కింగ్స్ ఇవన్నీ ఏంటంటే నేను ఇప్పుడు అదంతా కూడా లైన్స్ గీయాలి. 2 cm 3 cm 2 mm 3 mm 2 mm 3 mm ఆల్టర్నేటివ్గా నేను స్కెచ్ వేసుకున్నాను. సో దట్ నాకు టైర్ మీద ఉన్న ప్యాటర్న్ వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నేను అలాగా కట్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్, స్క్వేర్ పీసెస్ ఇన్నర్గా నేను కట్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, నేను కట్ చేస్తున్న విధానంగా కట్ చేసుకుంటే మీకు ఇది టైర్ ప్యాటర్న్ అనమాట. సో చూపిస్తాను, ఫుల్ కటింగ్ పీస్ చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదంతా చాలా సెన్సిటివ్ జాబ్ అండి. ఇది అయితే అందరి వల్ల అయితే మాత్రం వీలవ్వదు. కొంచెం చాలా పేషెన్స్ ఉండాలి, చాలా పేషెన్స్గా చాలా ఓపిక్గా వర్క్ అయితే చేయాలి. బట్ స్టిల్ నేనైతే టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తాను. డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్గా మీరు చేయొచ్చు. ఇది చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ కూడా అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఆ షీట్ ఏంటంటే దీని మీద నాకు ఆ ప్యాటర్న్, వీల్ ప్యాటర్న్ వస్తుంది అనమాట. సో సైడ్స్ ఆ రకంగా ముక్కలు ఎందుకు వదిలేనంటే మీకు చూపిస్తాను, అది డీటెయిలింగ్ వర్క్ అనమాట. సో అది బెండ్ అయిపోయి స్టిక్ అవుతుంది. సో ఆ రకంగా బెండ్ చేసిన తర్వాత నేను మళ్ళీ దాన్ని స్టిక్ చేసేస్తాను. సో మనకి కర్వేచర్ వస్తుంది, అట్ ద సేమ్ టైం డీటెయిలింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, అది కర్వేచర్ చూసారు ఎలా వచ్చిందో, ఆ కర్వేచర్ తాగలిగాను. అండ్ ఆల్సో ఇది కూడా ఆ డీటెయిలింగ్ వర్క్ కూడా వచ్చిందనమాట. సో ఇవేంటంటే ఇవి స్పెసిఫిక్గా నేను ఇది చేయడానికి, సో ఈ పార్ట్స్ అన్నీ కూడా అవుటర్ సర్కిల్, ఇన్నర్ సర్కిల్కి అవి అటాచ్ అవుతాయి అనమాట. సో ఇది కూడా డీటెయిలింగే, మీకు చూపిస్తాను. సో ఈ ఎవ్రీ సింగిల్ పార్ట్ ఎందుకు చేస్తాను అనేది మీకు ముందుకి అర్థమవుతుంది, చూడండి. సో సేమ్ అటువంటి పీసే ఇటువైపు కూడా వస్తుంది అనమాట, రింగ్. ఇదంతా డీటెయిలింగ్. మనకి ఆ టైర్ ప్యాటర్న్ ఇందాక చూస్తున్నారా, అదంతా కవరప్ అయిపోద్ది అనమాట ఈ సర్కిల్ వల్ల. సో ఇదైతే ఒక వీల్ యొక్క అసెంబ్లీ పార్ట్స్ అండి. సో ఈ టెంప్లెట్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను, బట్ కొంచెం టైం పడుతుంది నాకు ప్రొవైడ్ చేయడానికి. సో ఈ సర్కిల్ ఎక్కడికి వచ్చింది, ఈ రింగ్ ఏమో ఇటు వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ వీల్ అంతా ఇది హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఇది హోల్డింగ్ ఆర్మ్. ఇలాంటి ఆర్మ్స్ 3 వస్తాయి అన్నమాట. సింగిల్ ఒక వీల్కి 3 వస్తాయి, 3 ఆర్మ్స్ వస్తాయి. ఇది ఫస్ట్ ఆర్మ్ అనమాట. సో దీని లోపల ఇంకొక సిలిండ్రికల్
ఇది వెళ్తుందన్నమాట. సిలిండ్రికల్ షేప్‌లో ఉంది కదా! అది లోపలికి వెళ్తుంది. ఇదంతా ఇంకా కంప్లీట్‌గా హోల్డ్ చేస్తుందన్నమాట వీల్‌ని. ఒక పార్ట్‌గా హోల్డ్ చేస్తది ఇది. సో, చూడ్డానికైతే కొంచెం కష్టంగానే ఉంటది గాయ్స్. కొంచెం దృష్టి పెడితే మాత్రం ఇది చేయగలరు. ఎవరైనా చేయగలరు. కొంచెం ఇంట్రెస్ట్ పే చేయాలి. అండ్ టెంప్లేట్‌లో డీటెయిల్స్ నీట్‌గా ఫాలో అయిపోతే స్టెప్ బై స్టెప్ చేయొచ్చు. ఈ వీడియో మీకేంటంటే రిఫరెన్స్‌గా ఉంటదనమాట బిల్డ్ చేయడానికి. సో, ఇదంతా ఇంకా డీటెయిలింగ్ వర్క్ అనమాట. సో, అక్కడ ఆ ఫ్లాట్ వచ్చింది కదా! ఆ ఫ్లాట్ దగ్గర ఇదొస్తది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో వైర్స్ రన్ అవుతాయన్నమాట. సో, ఇది సెకండ్ ఆర్మ్. ఈ ఫస్ట్ ఆర్మ్‌కి ఇది సెకండ్ ఆర్మ్ అనమాట. ఇది దాన్ని హోల్డ్ చేస్తుంది. సో, ఇది సెకండ్ ఆర్మ్. సో, చూస్తున్నాక ఈ సెకండ్ ఆర్మ్ కూడా డీటెయిలింగ్ వర్క్ అయితే ఇచ్చాను. ఆ గ్రూవ్ లోపల మనకి వీల్ అండ్ ఫస్ట్ ఆర్మ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ అవుతాయన్నమాట. సో, అక్కడేంటంటే అక్కడ చూసారా చిన్న ఫ్లాట్ పైకి పెట్టాను. అక్కడ స్ప్రింగ్ యాక్షన్ కూడా వస్తది సస్పెన్షన్ కోసం. ఇది థర్డ్ ఆర్మ్. మీకు టెంప్లెట్‌లో అన్నీ ఇస్తాను గైస్. వరీ అయితే అవ్వకండి. సో, థర్డ్ ఆర్మ్ కూడా నేను 4 పీసెస్ కావాలి నాకు రిక్వైర్మెంట్. సో, మీకు కంపారిజన్ కోసం ఈ చిన్న క్లిప్ కూడా షూట్ చేశాను. ఇది చూస్తున్నారు. ఇది వీల్. ఇది వీల్ విత్ ఇది సెకండ్ ఆర్మ్. ఫస్ట్ ఆర్మ్ ఆల్రెడీ కనబడదనమాట. సో, ఇది సెకండ్ ఆర్మ్ అండ్ థర్డ్ ఆర్మ్ కూడా ఇప్పుడు పెడతాను చూడండి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చిందనే నేను అనుకుంటున్నాను గైస్. సో, ఇది సస్పెన్షన్ కోసం నేను సింపుల్‌గా ఏంటంటే ఒక వైర్ పీస్ తీసుకున్నాను. ఆ వైర్ పీస్‌ని రొటేట్ చేసేసాను ఒక రీఫిల్‌కి. ఆ రీఫిల్ కూడా పర్టికులర్ సైజ్ అని ఏం కాదు. డయామీటర్ నేను మామూలుగా ఏది సూటబుల్లో అని చూశాను నా సరౌండింగ్స్‌లో. సో, ఆ రీఫిల్ దొరికింది. ఆ రీఫిల్‌లో నుండి నేను ఇలాగ స్ప్రింగ్ తయారు చేసుకున్నాను అనమాట సస్పెన్షన్ కోసం. ఆ స్ప్రింగ్‌ని నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. సో, ఇది థర్డ్ ఆర్మ్ అండి. ఈ థర్డ్ ఆర్మ్ దాన్ని ఫిక్స్ చేస్తదనమాట. సో, ఈ ఆర్మ్ కూడా మొత్తం ఈ ఏమంటారు అదంతా స్ట్రెంత్ పెంచడానికే నేను కొంచెం డీటెయిలింగ్ వర్క్ ఎక్కువగా పెట్టాననమాట. సో, చిన్న చిన్న పీసెస్ నేను ప్రొవైడ్ చేస్తుంటాను స్ట్రెంత్ పెరగడానికి. సో, థర్డ్ ఆర్మ్ బాడీ అయితే కవర్ చేసేస్తున్నాను ఆ ఆర్మ్ బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే పర్టికులర్ డిజైన్ అని కాదు. అదేంటంటే రిఫరెన్స్‌గా నేను ట్రేస్ చేసుకొని ది అదర్ ఎండ్ నేను డ్రా చేసుకున్నాను అనమాట. మీకు చూపిస్తాను గైస్. సో, ఈ సిలిండ్రికల్ షేప్‌ని చూసారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే మొత్తం వెయిట్‌ని హోల్డ్ చేసేది ఆ పార్టే. సో, అందుకని ఆ సర్కిల్ సిలిండర్ నేను చాలా స్ట్రాంగ్‌గా చేసుకున్నాను. సో, ఈ రకంగా కనబడుతుందనమాట. ఇది వన్ వీల్. సో, దీనికి మిర్రర్ ఇమేజ్‌గా ఇంకోటి ఉండాలన్నమాట. సో, చూస్తున్నారా? నేను ట్రేస్ చేశాను అన్నాను కదా! ఆ ట్రేసింగ్ ఇది. అదేంటంటే అది మెజర్మెంట్ ద్వారా కుదరలేదు. అది కంపల్సరీ ట్రేస్ చేయాల్సి వచ్చింది. సో దట్ మనకి యాక్యురేట్‌గా మెజర్మెంట్ వస్తది కాబట్టి ఆ రకంగా చేశాను. సో, నాకైతే ఐయామ్ సాటిస్ఫైడ్ అనమాట. సో, నాకు ఎలా కావాలో అలా వచ్చింది. అండ్ ఇదేంటంటే అల్యూమినియం పెయింట్ అనమాట. సో, ఈ పెయింట్‌ని యూజ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడూ దీన్ని యాక్సెస్ చేయలేదు. కానీ ఈ పెయింట్ ఎలా వర్క్ అవుతుందని మా ఫాదర్‌కి బాగా తెలుసు. సో, మా డాడీ సజెషన్ ద్వారా నేను ఇది అల్యూమినియం పెయింట్ కొన్నాను. ఇదేంటంటే మనకి అల్యూమినియం ముద్దలా వస్తదనమాట. దానిలో లిక్విడ్ సపరేట్‌గా వస్తది. ఇప్పుడు నాకు ఎంత కావాలో అంతే తీసుకున్నాను. ఈ చిన్న బాటిల్‌లోనే తీసుకున్నాను. ఎందుకంటే మొత్తం కలిపితే మొత్తం పోయే ఛాన్సెస్ ఉంటాయన్నారు. సో, నాకు ఎంత రిక్వైర్మెంటో నేను అంతే కలుపుకున్నాననమాట. సో, ఆ లిక్విడ్ అల్యూమినియం ముద్ద నేను మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసాక నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అది మిక్స్ అయింది. చాలా సాటిస్ఫై అయ్యాను నేనైతే. చూస్తున్నారా? సో, మెటల్ లుక్ వచ్చిందనమాట. పేపర్ మీద పెయింట్ వేయగానే పేపర్ మెటల్ లుక్ అయితే వచ్చేసింది. నాకు కావాల్సింది కూడా అది.
సో నెక్స్ట్ ఏంటంటే రివిట్స్ ఉన్నాయండి. ఆ రివిట్స్ లుక్ రావడం కోసం నేను ఏంటి సింపుల్‌గా గోధుమ పిండి తీసుకున్నాను. మీరు క్లే అయినా వాడొచ్చు. నేను కూడా క్లే వాడదాం అనుకున్నాను. బట్ నేను ఉండేది విలేజ్ ఏరియా. నాకైతే డెలివరీ ఆప్షన్ కనబడలేదు. అది నేను కొనాలన్నా నేను వైజాగ్ రావాలి. సో ఆ చిన్న నేను యూజ్ చేసే ఆ చిన్న క్లే కోసం వైజాగ్ వచ్చి ఒక డే అంతా వేస్ట్ చేసుకోవాలని నేనైతే అనుకోలేదు. సో అందుకే ఆల్టర్‌నేటివ్‌గా నేనేం చేశానంటే గోధుమ పిండి చిన్నది మా మదర్‌కి కలపమన్నాను. ఆ గోధుమ పిండితో నేను ఆ చిన్న రివిట్స్ చేసుకున్నాను. బట్ మీరు నేనైతే సజెస్ట్ చేస్తాను క్లే యూజ్ చేయమని. ఎందుకంటే మీకు మంచి ఫినిషింగ్ వస్తది క్లే ద్వారా. సో చూస్తున్నారు కదా! దానికి ఇలాగ రౌండ్ షేప్ చేస్తే దాన్ని మనం ఆ సర్ఫేస్ మీద అంటిస్తే అది ఒక రివిట్ లుక్ అయితే వస్తది. మీకు చూపిస్తాను గైస్. సో ఈ రిమ్స్ మీదే నాకు ఆ రివిట్ లుక్ కావాలి. సో గమ్ పెట్టి నేను వాటిని అతికించేస్తున్నాను అనమాట. సో నా దగ్గర అయితే నేను కంప్లీట్ ప్రొఫెషనల్ క్రాఫ్ట్స్‌మెన్ కాబట్టి నా దగ్గర టూల్స్ అన్నీ ఉంటాయి గైస్. సో టైనీ పార్ట్స్‌ని హోల్డ్ చేయడానికి ట్వీజర్స్ లాంటివన్నీ నా దగ్గర ఉంటాయి. సో సారీ కొంచెం బ్లర్ అయితే అయ్యింది. బట్ నెక్స్ట్ క్లిప్‌లో అయితే మీకు బాగా కనబడుతది. సో చూస్తున్నారు కదా! అది రివిట్ లుక్ వచ్చేస్తది. సో ఈ రకంగా కనబడుతుంది. డ్రై అయిపోయిందనమాట. గోధుమ పిండి కూడా డ్రై అయ్యాక ఈ రకంగా లుక్ అయితే ఉంది. సో ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో ప్రతి చోట నేనైతే అవి స్టిక్ చేసేసాను రౌండ్ బాల్స్‌గా చుట్టుకొని. సో ఇంకా పెయింట్ జాబ్ అయితే స్టార్ట్ చేసేయాలి. సో ఈ రకంగా కనబడుతుంది. నేను బేసిక్‌గా అసెంబుల్ చేసుకుంటున్నాను. ఎలా ఉంటదో మీకు జస్ట్ శాంపుల్‌గా చూపించడానికి. సో ఇలాగా అసెంబుల్ అవుతదనమాట మన పార్ట్. ఇది వన్ సైడ్ మాత్రమే. సో దీనికి ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్‌లో నేను ఇంకోటి చేశాను. అదైతే మీకు చూపించలేదు. బట్ ఇంకొకటి కూడా చేశాను. సో ఈ రకంగా కనబడుతుందనమాట ఈ ఆర్మ్. సో ఇందాకలా నేను మిక్స్ చేసుకున్న అల్యూమినియం పెయింట్ ఉంది కదా! ఇప్పుడు వీటి మీద వేస్తాననమాట. సో కలుపుకున్నాను షేక్ వెల్ బిఫోర్ యూజ్ లాగా. ఎందుకంటే ఆ ముద్దంతా కిందన ఇదైపోయిందనమాట. కిందకి ఇదైపోయింది. సో చూస్తున్నారు కదా! కంప్లీట్‌గా లుక్ అయితే మారిపోయింది పెయింట్ వేసేసరికి. నాకు అసలు నేనే నమ్మలేకపోయాను. అది కంప్లీట్ మెటల్ పీస్ లాగా మారిపోయింది. సో ఎవ్రీడే నేనైతే అలాగ టైం నా బ్లాగ్స్‌లో టైం అయితే అలా చెక్ చేస్తూ ఉండేవాడిని. సో ఆ క్లిప్ చూపించాను మీకు. సో నైట్ అండ్ డే కాకుండా నేనైతే మొత్తం వర్కౌట్ చేశాను గైస్. సో చూస్తున్నారా అల్యూమినియం పెయింట్ ఎంత బాగా వచ్చిందో. సో కొన్ని పార్ట్స్ అంతా ఇంకా అల్యూమినియం పెయింట్ వేయాలి. మొత్తం టైర్స్‌కి ఆ ఆర్మ్స్‌కి మొత్తం పెయింట్ జాబ్ చేసేయాలి. సో నేనేంటంటే 2 షేడ్స్ ఆఫ్ ఆరెంజ్ తీసుకున్నాను. అండ్ ఒక యెల్లో షేడ్ తీసుకున్నాను. అండ్ వాటర్ కలర్స్ కూడా తీసుకున్నాను. మోస్ట్లీ బ్లాక్ ఒక్కటే యూజ్ చేశాను. అదొక్కటే నాకు రిక్వైర్మెంట్ కాబట్టి. సో నేనేంటంటే ఈ రిమ్స్ ఇదంతా మెటల్ లుక్ కావాలి. మీరు ఒరిజినల్ కలికి కార్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఇప్పటికే చాలా రోజులైంది కదా రిలీజ్ అయ్యి. సో చాలామంది హీరోస్ కూడా దాన్ని డ్రైవ్ చేస్తున్నారు. మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఆనంద్ మహీంద్రా సార్ కూడా రీసెంట్‌గా డ్రైవ్ చేశారు. సో నాకు తెలిసి మీరు ఫెమిలియర్ అయిపోయి ఉంటారు కార్ లుక్స్. సో ఆ కార్ లుక్స్‌ని నేనైతే 95% మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏ రకంగా అనిపించింది? ఎంత పర్సెంటేజ్ వరకు నేను మ్యాచ్ చేయగలిగానో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. నాకు అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో దట్ ఏంటంటే ఇంకా బెటర్‌గా చేయొచ్చేమో అని చెప్పి నేను చేయగలను. సో మొత్తం అంటే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటదో అక్కడ అసలు నేను కాంప్రమైజ్ అయితే అవ్వలేదు.
సో వీలైనంత వరకు కంప్లీట్ రియలిస్టిక్ లుక్ రావడం కోసమే నేను చాలా ట్రై చేశాను. సో నా వర్క్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఆర్టిస్టిక్ క్రాఫ్ట్ రిలేటెడ్ చాలా వస్తాయి. ఎందుకంటే ఆర్డర్స్ అయితే లైన్గా ఉన్నాయి, ఫుల్ బిజీగా ఉన్నాను నేను ఇప్పుడు. ఆర్డర్స్ అయితే నాన్ స్టాప్గా నాకు వస్తున్నాయి. సో ఇది హోల్డింగ్ పార్ట్ అనమాట. ఈ హోల్డింగ్ పార్ట్కి నేను బ్లాక్ వేసుకున్నాను. సో రియల్ బుజ్జి కార్ మీద కూడా బ్లాకే ఉంది. అండ్ నెక్స్ట్ టైర్స్కి అయితే నేను వాటర్ కలర్ యూస్ చేశాను గైస్. బ్లాక్ వాటర్ కలర్ ఎందుకు యూస్ చేశానంటే నాకు టైర్ గ్లాసీ లుక్ రాకూడదు. నాకు ఎప్పుడైతే అక్రిలిక్ కలర్ యూస్ చేస్తానో గ్లాసీ లుక్ వచ్చేస్తుంది. నాకు రగడ్ లుక్ కావాలని చెప్పేసి నేను బ్లాక్ వాటర్ కలర్ యూస్ చేశాను. మీకు ఫైనల్ క్లిప్లో అయితే మీకు అర్థమైపోతుంది, చూపిస్తాను ఎందుకు అలా యూస్ చేస్తాను అనేది. సో ఇవన్నీ ఏంటంటే పెయింటింగ్లో కూడా చిన్న చిన్న ట్రిక్స్ అనమాట. సో ఎటువంటి కలర్ ఎటువంటి సర్ఫేస్ మీద ఎలా కనబడుతుందో మనం ముందుగానే ఊహించగలగాలి. సో ఆ రకంగా ఇమాజిన్ చేసి నేనైతే చేశాను. సో ఆర్మ్స్ పెయింటింగ్ కూడా అయిపోయింది. ఆర్మ్స్ ఏంటంటే కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. సో నేనైతే డీటెయిలింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, 95% అయితే మ్యాచ్ చేయగలిగాను. సో ఇవేంటంటే ఇవి డిస్క్ బ్రేక్స్ అనమాట. ఇవి ఆ డిస్క్కి బ్రేక్స్. సో ఇదేమో రిమ్స్. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, సో దట్ ఆ టైర్ ఆ ప్యాటర్న్ కూడా కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈ లుక్ కూడా వస్తుంది. సో ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్డ్ చేసేసాను కాబట్టి నేను దాన్ని కట్ చేసుకొని మళ్ళీ స్టిక్ చేసుకున్నాను అనమాట. సో దట్ నాకు ఈజీ అయింది నా వర్క్. సో టైర్ అయితే ఈ రకంగా కనబడుతుంది గైస్. ఇదేంటంటే డిస్క్ బ్రేక్ అనమాట. ఇందాక మీకు చూపించాను కదా డిస్క్ బ్రేక్కి అది బ్రేక్స్. సో ఈ డిస్క్ మీద ఆ బ్రేక్స్ కూడా నేను అటాచ్ చేస్తాను. సో చూస్తున్నారా టైర్ ఎంత రగడ్గా ఉందో. అక్రిలిక్ కలర్ వేస్తే మాత్రం ఆ రగడ్నెస్ రాదు. అండ్ ఇదేమో డీటెయిలింగ్ అనమాట. ఆర్మ్స్ మీద డీటెయిలింగ్ వర్క్ అయితే ఉంది. సో ఇవి బ్రేక్స్. ఈ బ్రేక్స్ కూడా నేను స్టిక్ చేసేస్తున్నాను. సో ఈ వైరు నేను ఏంటంటే డీటెయిలింగ్ పర్పస్ కోసం నేను యూస్ చేస్తున్నాను అనమాట. ఆ డిస్క్ బ్రేక్స్కి వైరింగ్ పెట్టాను. సో కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ కోసం అనమాట. ఇవి పెట్టిన తర్వాత అయితే దాని బ్యూటీ మొత్తం మారిపోయింది. మీరు డే టు డే వీడియోస్ నావి అబ్జర్వ్ చేస్తుంటే మీకు నేను ఫోటోగ్రాఫ్స్ కూడా పోస్ట్ చేశాను. సో ఇది ఏంటంటే గైస్, మీకు కంప్లీట్ క్రాఫ్ట్స్ కావాలి అంటే క్రాఫ్ట్ స్టూడియో ఛానల్ లింక్ మీకు ఇస్తాను. అదేంటంటే డెడికేటెడ్ ఓన్లీ ఫర్ క్రాఫ్ట్స్ అనమాట. ఇది నా డే టు డే యాక్టివిటీ. సో ఆ డే టు డే యాక్టివిటీలో క్రాఫ్ట్ ఉంటుంది, ఫార్మింగ్ ఉంటాయి, నా వ్లాగ్స్, ట్రిప్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్, ఇదంతా మిక్స్డ్ ఛానల్ అనమాట. మీకు ఓన్లీ క్రాఫ్ట్స్ కావాలంటే క్రాఫ్ట్ స్టూడియో ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో చూస్తున్నారు కదా ఈ డీటెయిలింగ్ పెట్టిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా మారిందో వెహికల్. సో మళ్ళీ నేను ఎవ్రీ స్టెప్కి నేను అసెంబుల్ చేస్తున్నాను పార్ట్స్. సో లుక్ ఏ రకంగా వస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఫైనల్లో అసెంబ్లింగ్ అప్పుడు నచ్చకపోతే మళ్ళీ నేను పార్ట్స్ని రీడిజైన్ చేసుకోవాలి, మళ్ళీ తయారు చేసుకోవాలి. సో ఎవ్రీ స్టెప్లో నేను అసెంబుల్ చేస్తూ ఓకే సాటిస్ఫైడ్ అనిపిస్తే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను అనమాట. సో ఆ స్ప్రింగ్స్ ఎలా చేస్తానో గుర్తుంది కదా గైస్, అవి కాపర్ వైర్తో చేశాను ఒక రీఫిల్కి చుట్టి. సో అది సస్పెన్షన్గా మనకి బాగా కనబడుతుంది అనమాట. సో ఈ రకంగా ఉన్నది ఈ రకంగా మొత్తం కలర్ అయిన తర్వాత ఈ రకంగా కనబడుతుంది. సో చూడండి. నేను కావాలని ఒక ఆర్మ్ అయితే పెయింట్ వర్క్ చేయలేదు, ఎందుకంటే కంపారిజన్ వీడియో చూపిద్దామని చెప్పేసి. సో టైర్ చూసారా రగడ్ లుక్ ఎలాగో ఎంత బాగా వచ్చిందో. సో రెండు ఆర్మ్స్ వీల్స్ అన్నీ పెయింట్ అయిపోయాయి గైస్. సో ఈ రకంగా ఉంది. మధ్యన ఇంకా బాడీ వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి. వీటికే చాలా టైం అయితే పట్టింది నాకు, ఎందుకంటే ఇందులోనే ఎక్కువ డీటెయిలింగ్ వర్క్ ఉంది. సో బాడీ వచ్చేసరికి అవి కొంచెం పెద్ద సైజు ఇవి కాబట్టి సో కటింగ్ అవన్నీ చాలా నాకు ఈజీ అయిపోయాయి. బట్ వీల్స్ అనేవి చాలా స్మాల్. సో దీనికి ఎక్కువ టైం తీసుకున్నాను నేను.
సో ఇంకా బాడీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో బాడీ స్ట్రక్చర్కి నేను ఆల్రెడీ ఒక టెంప్లెట్ డిజైన్ చేసుకున్నాను. ఇది బాడీ స్ట్రక్చర్ అనమాట. ఆ బాడీ స్ట్రక్చర్ని మళ్ళీ బెండ్ చేశాను సో దట్ నాకు క్యాబిన్ ఏరియా దొరుకుతుంది, కాక్పిట్ ఏరియా. అందులోనే సీట్స్ ఉంటాయి అండ్ డ్రైవర్ సీట్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. సో ఇది ఆ కాక్పిట్ ఏరియా అనమాట. ఆ కాక్పిట్ ఏరియాని 5 mm రేస్ చేసుకున్నాను, థిక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ రెండు పెంచడానికి. అండ్ ఈ రకంగా వస్తాయి. మీకు నాకు చూపించాను కదా స్ట్రక్చరు. సో అది ఈ రకంగా బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీని చుట్టూ బాడీని ఇప్పుడు నేను కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈ రకంగా కనబడుతుంది కదా స్టిక్ చేసిన తర్వాత. సో బాడీ అయితే ఈ రకంగా నేను కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను దాని చుట్టూ. సో దాని సైడ్స్ అయితే ఈ రకంగా వస్తుంది ప్యానెల్. సో వాటిని బెండ్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు ముందే చెప్పాను కదా ఐవరీ షీట్ బెండ్స్కి కర్వ్స్కి చాలా బాగుంటుంది అని చెప్పి. సో అది చాలా నీట్గా బెండ్ అయింది. సో ఆ రకంగా వస్తుంది అనమాట. అది ట్యాపర్డ్గా ఉంటుంది ఏరియా కూడా. మీరు చూసే ఉంటారు కదా సూదిగా ముందుకు వస్తుంది. సో ఈ రకంగా ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడు వీటిని ఫిక్స్ చేసేయాలి. నేనైతే సాటిస్ఫై అయ్యాను కాబట్టి ఇంకా ఫిక్స్ చేసేస్తాను. సో మొత్తం స్టిక్ చేసిన తర్వాత బాడీ అయితే ఈ రకంగా కనబడుతుంది గైస్. సో దీని మీద ఇప్పుడు మనకి విండ్షీల్డ్ కావాలి కదా. ఆ విండ్షీల్డ్ కోసం నేను ఫస్ట్ మా పొలంలో ఒక మూలన పడిన ఒక బాటిల్ తెచ్చుకున్నాను. ఏంటంటే నాకు టెంప్లెట్ ఫస్ట్ కావాలి. నేను ఫస్ట్ డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ మీద అయితే వర్క్ చేయను, ఎందుకంటే ఫెయిల్యూర్స్ అనేవి కామన్. ఇందులో మనకి మెజర్మెంట్స్ ఏవి తెలియవు కాబట్టి. సో నేను ఏం చేశానంటే ఒక పాత వాటర్ బాటిల్ తీసి మొత్తం దీన్ని ఇలా షేప్ చేసుకున్నాను. ఈ షేప్ ఏంటంటే ఈ షేప్ యాక్యురసీ వచ్చేంత వరకు ట్రిమ్స్ చేశాను అనమాట. సిజరింగ్ అయింది ఈ సైడ్ ఆ సైడ్, ఇక్కడ ముక్క అక్కడ ముక్క అలా కట్ చేసుకొని ఒక షేప్ ఫైనలైజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ షేప్ ఏంటంటే నాకు టెంప్లెట్గా మారుతుంది. సో దట్ ఒక మంచి బాటిల్ తీసుకొని అప్పుడు ఆ విండ్షీల్డ్ అనేది నేను కట్ చేసుకుంటాను అనమాట. సో టెంప్లెట్స్ అనేది అంత ఇంపార్టెంట్ గైజ్. అది మన వర్క్ని చాలా ఈజీ చేస్తుంది అనమాట. మనకి నంబర్ ఆఫ్ మిస్టేక్స్ మనం ఇంకా చేయనక్కర్లేదు. సో ఆ గ్లాస్ షీల్డ్ హోల్డ్ చేయడానికి నేను ఒక చిన్న గ్రూవ్ కూడా చేసుకుంటున్నాను. ఆ గ్రూవ్ చేయడానికి ఏమీ లేదు, సింపుల్ 2 mm థిక్నెస్ కంపస్తో తీసుకొని ఒక లైన్ గీసేస్తాను అనమాట ఆ రిఫరెన్స్గా. సో చూస్తున్నారు కదా ఇది 2 mm థిక్నెస్ ఉన్న ఐవరీ షీట్. సో అది గ్రూవ్గా ఉంటుంది. ఆ గ్రూవ్ మధ్యన ఈ విండ్షీల్డ్ అనేది సిట్ అవుతుంది అనమాట. సో అటు ఇటు ఇంకా జరిగిపోదు. సో చూడండి చూపిస్తాను. సో ఆ రకంగా సిట్ అవుతుంది. సింపుల్. ఇక్కడ వరకు అయితే సాటిస్ఫైడ్గానే అయింది కదా, జాబ్ అంతా అయితే బాగుంది. సో మామూలుగా పేర్చి చూసుకున్నాను ఏ రకంగా కనబడుతుందో, ఆ లుక్ వస్తుందా లేదా అని చూసాను. ఆ లుక్ అయితే వస్తుంది. అండ్ సెంటర్ బాడీ అనమాట. ఈ సెంటర్ బాడీ ఎంత ఇంపార్టెంట్ అంటే బ్యాక్ బాడీ, ఆ ఫ్రంట్ క్యాబిన్ అండ్ సైడ్ ఆర్మ్స్, ఇదన్నిటిని ఈ పార్ట్స్ అన్నిటిని హోల్డ్ చేసేది ఇదే. సో ఇదే చాలా స్ట్రాంగ్గా చేయాలి. సో మొత్తం డ్రాయింగ్ బట్టి నేను కట్ చేసుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అయితే ఈ రకంగా స్టిక్ చేసేస్తాను అనమాట. సో ఆ రకంగా స్టిక్కింగ్ అయిపోయిన తర్వాత దీనికి ఇప్పుడు నేను స్ట్రెంత్ యాడ్ చేశాను. సో ఆ రకంగా ఒక 3 సెంటీమీటర్స్ సైజ్ తీసుకొని నేను దానికి స్ట్రెంత్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ ఆర్మ్స్ ఒకటి నేను ఫిక్స్ చేయలేదు, జస్ట్ పెట్టాను అనమాట. జస్ట్ అమర్చి చెక్ చేసుకున్నాను నాకు అది సరిపోతుంది లేదండి. సో ఆ హైట్ అంతా బాగా సరిపోయింది, యాక్యురేట్గా ఉంది. సో దీని మీద ఆల్ సైడ్స్ ఇంకా కవర్ చేసేయాలి. సో దానికి ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఈ రకంగా మిడిల్ బాడీ, ఇదే మెయిన్ బాడీ, అన్ని పార్ట్స్ని హోల్డ్ చేసేది. ఆ మిడిల్ బాడీ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇవన్నీ ఇంకా డీటెయిలింగ్ వర్క్స్ గైజ్. ఇవన్నీ పెట్టినా పెట్టకపోయినా ఓకే, బట్ స్టిల్ బుజ్జి కార్ మీద ఉన్నాయి కాబట్టి ఈ బుజ్జి కార్ మీద కూడా ఉండాల్సిందే అని చెప్పి నేను ఎవ్రీ డీటెయిలింగ్ నేను వదలలేదు, మ్యాక్సిమం పెట్టగలిగాను. సో ఇదేంటంటే ఎయిర్ ఇంటేక్ ఫిల్టర్స్ అనమాట. సో ఆ ఫిల్టర్స్ కూడా ఇలానే ఉన్నాయి, డ్రిల్లింగ్ మిషన్ షేప్లో అయితే ఉన్నాయి. సో ఒరిజినల్ బుజ్జి కార్లో కూడా. సో దాని మీద కూడా నేను చాలా డీటెయిలింగ్ వర్క్ చేశాను. వెంట్స్ ఉంటాయి కదా గైజ్, ఆ వెంట్స్ కూడా నేను అది ఆ బెండ్ ఉండాలి, ఆ బెండ్ కూడా కొంచెం యాక్యురేట్గా తేయడానికి అయితే చాలా వర్క్ అయ్యింది.
సో చూస్తున్నారు కదా, ఈ రకంగా మొత్తం అయితే మోడల్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇలాగ నేను ఇంకొకటి ప్రిపేర్ చేయాలన్నమాట, 2 ప్రిపేర్ చేయాలి. సో ఈచ్ ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్, అండ్ పక్కన ఇంకోటి ఏంటంటే డీటెయిలింగ్ వర్క్లో దాని మీద హోల్స్ ఉన్నాయి. సో ఆ హోల్స్ ఏం చేయాలా అని చెప్పి చాలా థింక్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఏమీ లేదు, మనం అల్పితో జస్ట్ హోల్స్ని పంచ్ చేస్తే అయిపోద్ది కదా అనే ఐడియా వచ్చింది. సో ఐడియా అయితే వర్కౌట్ అయ్యింది. సో ఇది కూడా వెంటిలేషన్ పర్పసే. సో ఐడియా అయితే బాగా వర్కౌట్ అయింది, బాగా వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే ఎయిర్ వెంట్స్ అనమాట. సో అవన్నీ అసెంబుల్ చేస్తున్నాను నీట్గా. అసెంబుల్ చేసి పెయింట్ వేసి ఇంకా స్టిక్ చేసేయడమే. సో చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ పెయింట్ గ్లాసీ లుక్ షైన్ వస్తుంది, అందుకని నేను టైర్స్కి వాటర్ కలర్ యూస్ చేశాను. సో ఏంటంటే ఆ మార్కింగ్ తీసుకొని ఆ మార్కింగ్ కూడా బ్లాక్ వేసేసాను, సో దట్ ఆ లోపల ఇది నాకు బయటికి కనబడకూడదు, వైట్ పార్ట్. సో బాడీ కూడా మొత్తం ఆరెంజ్ కలర్ పెయింట్ చేసేసాను. సో ఆర్మ్స్ ఎక్కడ వస్తున్నాయో కూడా చూసారు కదా గైస్. సో క్యాబిన్ అంతా నేను గ్రే వేసుకున్నాను, సో దట్ ఆ క్యాబిన్లో పెట్టే డీటెయిలింగ్ అంతా మనకు కనబడాలని. సో ఇదేంటంటే బ్యాక్ బాడీ, ఈ బ్యాక్ బాడీ చేయడానికి కూడా చాలా కష్టమైంది. చూస్తున్నారా, ఒక సైడ్ వచ్చేసరికి 4 సైడ్స్ ఉన్నాయి, బట్ వేరే సైడ్ అటువైపు ఆపోజిట్ సైడ్స్ వచ్చేసరికి 6 సైడ్స్గా అది కన్వర్ట్ అవ్వాలన్నమాట. సో ఈ బెండ్స్ అవన్నీ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా మెజర్మెంట్స్ తీసుకొని చేశాను. సో ఇవన్నీ టెంప్లెట్లో ఉంటాయి, సో నో ప్రాబ్లం. సో బ్యాక్ బాడీ కూడా దాన్ని ఇంకా స్టిక్ చేయలేదు, జస్ట్ ఏదో చిన్న చిన్న సపోర్ట్స్ ఇచ్చి అలా పెట్టాను. సూట్ అవుతుందా లేదా అని, సూట్ అయితే అయ్యింది. సో ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్స్ కూడా స్టార్ట్ చేసేసాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది కూడా ఎగ్జాస్ట్ అనమాట, ఇది ఎయిర్ ఎగ్జాస్ట్. సో దానికి కూడా చాలా వర్కౌట్ అయింది. ఆ ట్యాపర్ షేప్ మీద కర్వ్స్ ఉండి ఆ కర్వ్ బాడీని కవర్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. నేను చేయగలనా లేదా అనే డౌట్ అయితే నాకు కూడా వచ్చింది ఈ పార్ట్ చేసేసరికి, బట్ స్టిల్ నేనైతే చేయగలిగాను. సో పార్ట్స్ అయితే మొత్తం 4 పీసెస్ కావాలన్నమాట. సో 2 ఆన్ ఈచ్ సైడ్. సో అది అసెంబ్లీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇది దానికి షీల్డ్ అనమాట. సో ఆ షీల్డ్ కూడా బ్లాక్ పెయింట్ ఆల్రెడీ చేసేసాను. ఇది ఒక 2 పీసెస్ అన్నాను కదా, ఈ పీస్ అసెంబ్లీ కోసం చూపించాను. సో టోటల్ అసెంబ్లీ అండ్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఈ రకంగా కనబడుతుంది అనమాట. సో ఇంకా బాడీని కూడా మొత్తం ఆరెంజ్ కలర్ అయితే వేసేసాను. ఆరెంజ్ కలర్ అనేది ప్రైమ్ కలర్ మొత్తం బాడీ మీదకి. సో ఇవి ఈ రకంగా అసెంబ్ల్ అవుతున్నాయి. ఆ తర్వాత పార్ట్ వచ్చేసరికి అది కూడా ఛాలెంజింగ్గానే అనిపించింది గైస్, అదేమో ఎగ్జాస్ట్. ఇది ఒక డోర్లా పెట్టారు పైన. ఇవన్నీ డీటెయిలింగ్ అనమాట, అవి ఎందుకు పెట్టారనేది తెలీదు. బుజ్జి కార్ మీద ఉన్నాయి కాబట్టి ఈ కార్ మీద కూడా ఉండాలి అనే కాన్సెప్ట్తోనే నేను ముందుకెళ్ళిపోయాను. సో ఇవంతా కూడా డీటెయిలింగ్ అనమాట, ఆ బాడీ మీద డీటెయిలింగ్ వర్కే నేను బాగా ఫోకస్ పెట్టాను. సో అవి అయితే ఈ రకంగా ఉంటాయి బాక్సెస్, ఆ బాక్సెస్ ఇక్కడ స్టిక్ అవుతాయి. సో ఈచ్ సైడ్ అనమాట, బోత్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అవి స్టిక్ అవుతాయి అనమాట. సో ఇదే ఎగ్జాస్ట్. ఈ ఎగ్జాస్ట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది, బట్ స్టిల్ నేనైతే చేయగలిగాను. చాలా ఛాలెంజింగ్, ఎవ్రీ స్టెప్ చాలా ఛాలెంజింగ్గా ఉంది బుజ్జి కారు. నేను ఏ ప్రాజెక్ట్ కూడా ఇంత డీటెయిలింగ్ వర్క్ అయితే ఇవ్వలేదు, దీనికి అంత డీటెయిలింగ్ వర్క్ ఇచ్చాను. సో ఈ రకంగా కనబడుతుంది చూస్తున్నారా, ఈ ఐరన్ కలర్ వచ్చేసి చూస్తారా, అది అల్యూమినియం పెయింట్ నా వీల్స్కి వాడినప్పుడు యూస్ చేసిందే, నేను కూడా ఇక్కడ కూడా యూస్ చేశాను. సో ఆ బ్లాక్ షీట్ మీద ఈ ఎగ్జాస్ట్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. సో అవి ఎగ్జాస్ట్ కూడా బోత్ సైడ్స్. అండ్ ఇదేంటంటే బ్యాక్ డోర్కి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, హ్యాండిల్స్ అండ్ సమ్ అదర్ డీటెయిలింగ్ వర్క్.
సో బుజ్జి కార్ అయితే ఇవి ఇంకా ఏది కూడా స్టిక్ చేయలేదు, జస్ట్ సపోర్ట్స్ పెట్టి నేను అసెంబుల్ చేసి చూసాను ఏ రకంగా కనబడుతుందని. సో మ్యాక్సిమం అయితే తేగలిగానని అనుకుంటున్నాను గైస్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మీకు నిజంగా నా వర్క్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి గైస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో బ్యాక్ వీల్ మోనో వీల్ కదా, సో ఈ మోనో వీల్ కోసం వర్కౌట్ చేస్తున్నాను. మోనో వీల్ కూడా చూస్తే మీరు వీల్స్ సైడ్న ట్యాపర్డ్గా ఇంకొక పార్ట్ ఉంది, ఆ పార్ట్నే నేను ఇప్పుడు బిల్డ్ చేస్తున్నాను అనమాట వీల్స్కి. సో ఏంటంటే జస్ట్ ట్రయాంగిల్ పీసెస్ తీసుకొని మొత్తం 8 కార్నర్స్లో నేను పెట్టిన తర్వాత చిన్న చిన్న పీసెస్ ఇలాగ కట్ చేసుకొని అది సరిపోతుందా లేదా అని ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ నేను ఆ రకంగానే మెజర్ చేసుకొని కట్ చేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకొని స్టిక్ చేశాను. సో వీల్ అయితే ఈ రకంగా కనబడుతుంది. అండ్ ఈ వీల్స్ని హోల్డ్ చేయడానికి మళ్ళీ మనకి ఇక్కడ ఆర్మ్స్ కావాలి. సో ఆర్మ్స్ డ్రాయింగ్ అయితే ఈ రకంగా ఉంది. సో దీని మీద కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది గైస్. ఇదేమో ఫ్రంట్ సైడ్, అదేమో బ్యాక్ సైడ్. సో ఈ మధ్యన కూడా ఇంకా డీటెయిలింగ్ ఉంది, అది కూడా పెట్టాను చూడండి. సో చిన్న చిన్న మోటార్ షేప్లు కానీ అంటే ఏవేవో మనకు అక్కడ కనబడేది మ్యాక్సిమం రెప్లికేట్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో అవి నిజంగా ఏ రకంగా వర్కౌట్ అవుతున్నాయి అనేది మనకు కూడా పెద్దగా ఐడియా ఉండదు కదా, బట్ స్టిల్ చేయగలిగాను. సో ఇవి కూడా మళ్ళీ మిర్రర్ ఇమేజ్ అనమాట, 2 చేయాలి, ఆ వీల్ని హోల్డ్ చేయాలి కదా. సో ఇవి 2 చేశాను. ఇప్పుడు వీల్ అసెంబ్లీ వర్క్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ వీల్ అసెంబ్లీకి సర్క్యులర్ షేప్ తీసుకున్నాను, సిలిండర్ షేప్. సో ఆ రకంగా వీల్ అయితే అసెంబుల్ అయితే అయింది. అండ్ ఇక్కడ కూడా ఛాలెంజింగే, ఎందుకంటే నా హ్యాండ్ దూరదు అండ్ నా గ్లూ ట్యూబ్ కూడా దూరదు. సో ఏంటంటే నేను గమ్ము కూడా బ్రష్తోనే అప్లై చేశాను అనమాట. ఓవర్ నైట్ డ్రై చేసేసాను, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం డ్రై అయిపోయి మొత్తం స్టిక్ అయిపోయాయి అన్నీ. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను విండ్షీల్డ్ చేశాను కదా, సో దాన్ని పెట్టుకొని దానికి మళ్ళీ ఒక మంచి బాటిల్ తీసుకొని ఫ్రెష్ బాటిల్ దాన్ని ఎంప్టీ చేసుకొని క్లీన్ చేసుకొని ఆ టెంప్లెట్ పెట్టి టేప్స్ వేస్తున్నాను అనమాట. సో దట్ నాకు యాక్యురేట్ మెజర్మెంట్ అయితే వస్తుందని చెప్పి. సో నేను అనుకునేటట్టే మొత్తం వస్తుంది. అవుట్పుట్ అంతా నేను ఎలా ఇమాజిన్ చేస్తున్నా అలానే వస్తుంది, ప్రతిదీ వర్కౌట్ అవుతుంది. సో ఈ రకంగా కనబడుతుంది గైస్. సో దాన్ని ఇప్పుడు ఇంకా కట్ చేసి మన బుజ్జి వెహికల్ మీద ఫిక్స్ చేసేయడమే. సో సిజర్తో కట్ చేశాను. సిజర్తో కట్ చేస్తే నీట్గా వస్తుంది, బ్లేడ్ యూస్ చేస్తే మనకి ఆ షేప్ రాదు, అటు ఇటు వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా తయారైంది. ఇదేమో మన విండ్షీల్డ్ అనమాట. ఆ విండ్షీల్డ్ ఎగ్జాక్ట్గా సరిపోయింది, మన టెంప్లెట్ ఏ రకంగా అయితే సరిపోయిందో అదే రకంగా ఇది కూడా సరిపోయింది. సో చాలా సాటిస్ఫైడ్ అనిపించింది, ఎందుకంటే ఇది ఏమాత్రం అటు ఇటు అయినా నేను నా బాడీ షేప్ని మళ్ళీ తీసుకురావడానికి చాలా కష్టపడాలి. సో ఇంకా సీట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో సీట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో సీట్ టెంప్లెట్ డిజైన్ అంతా వేసుకున్నాను, ఫోమ్ బోర్డ్ మీద వేసుకున్నాను మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎందుకంటే ఫోమ్ బోర్డ్ మీద మనం ఒక టెక్స్చర్ అనేది బాగా తీసుకురావచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఈ డిజైన్లో నాకు రావాలన్నమాట సీట్. సో అది పెన్సిల్ మార్క్ వేసుకున్నాను. సో ఆ రకంగా వెనక ఐవరీ షీట్ ఉంటుంది, దాని మీద ఫోమ్ బోర్డ్ ఉంటుంది అనమాట. సో దట్ లుక్ అయితే ఈ రకంగా ఉంది. సీట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. సో సీట్కి పెయింటింగ్ కూడా చేసేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది కదా. ఇంకా డీటెయిలింగ్ వచ్చేసరికి ఏమీ లేదు, ఇంట్లో దొరికే ఇటు అటు చిన్న చిన్న ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ వాటికి పెయింట్ చేసి లోపల అన్నీ పెట్టేశాను. సో దట్ అవి ఏదో ఒక ఐటమ్గా మనకి రిసెంబుల్ చేస్తాయి. సో ఆ డీటెయిలింగ్ వరకు అయితే ఏమీ లేదు, జస్ట్ ఇటు అటు ఆబ్జెక్ట్స్ని అయితే ఫిక్స్ చేశాను. కానీ స్టీరింగ్ మాత్రం నేను బాగా చేశాను అనమాట. బట్ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఏదో ఒక పెయింట్ వేసేసరికి అది ఏదో ఒక పర్పస్ మీద అక్కడ ఉన్నట్టుగా మనం ఇమాజిన్ చేసుకొని చేయొచ్చు. సో పర్టికులర్గా అది ఇక్కడ ఉండాలి అలా ఉండాలి అని కాదు. సో సీట్స్ అయితే వాటి పొజిషన్స్లో పెట్టేశాను. అండ్ అలానే చెప్పాను కదా మీకు ఆబ్జెక్ట్స్ ఇటు అటు ఫైండ్ అవుట్ చేసి వాటికి పెయింట్ వేసి అంటించేసాను.
సో ఇది ఫ్యూచరిస్టిక్ కార్ కాబట్టి ఆ ఎక్విప్మెంట్ ఏంటనేది మనం కూడా ఏం చెప్పలేం. ఇదంతా ఇమాజినరీ వర్క్ అనమాట. సో ఇంకా సీట్స్ కూడా నేను ఫిక్స్ చేసేసాను. సీట్ హైట్ కూడా చాలా యాక్యురేట్గా వచ్చేసింది, అలా సరిపోయింది, అదేం పెద్దది అవ్వలేదు. సో అలానే ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడ సూట్ అవుతుందో అన్నీ చెక్ చేసుకున్నాను. సో ఆ పొజిషన్స్లో వాటిని స్టిక్ చేసేసాను అనమాట. సో ఫ్రంట్ సీట్ కూడా పెట్టేశాను. తర్వాత స్టీరింగ్ కూడా చేశాను. స్టీరింగ్ ఐవరీ షీట్ అండ్ ఫోమ్ బోర్డ్ రెండు మిక్స్డ్ అనమాట. సో నేను ఎక్కువగా 98% నేను ఓన్లీ ఐవరీ షీటే యూస్ చేశాను గైస్. సో మామూలుగా మెజర్ చూసుకుంటున్నాను సీట్స్ ఏమైనా అడ్డొస్తున్నాయా లేదా అని. సీట్స్ అయితే ఏమీ అడ్డు రావట్లేదు. విండ్షీల్డ్కి కరెక్ట్గా ఇంకా ఒక 3-4 mm గ్యాపే ఉంది. సో దీని మీద విండ్షీల్డ్ మీద కూడా ఒక డీటెయిలింగ్ వర్క్ అయితే ఉంది కదా, అదేంటంటే పీస్ టు పీస్ జాయింట్ అనమాట అది. సో నాకైతే జాయింట్ అక్కర్లేదు, మాదంతా సింగిల్ పీసు. సో ఈ రకంగా అయితే వర్క్ అయితే ఫినిష్ అయింది గైస్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంతవరకు మీరైతే వీడియో చూసారా, ఐ రియల్లీ థ్యాంక్ యూ. మీకైతే నా వర్క్ నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, వర్క్ని ఎంకరేజ్ చేయండి. నా వర్క్ ఏంటంటే చాలా యూనిక్ అనమాట. సో నా ఛానల్లో వచ్చే వ్లాగ్స్ కూడా ఆర్ట్ రిలేటెడ్, క్రాఫ్ట్ రిలేటెడ్, ఫామ్ రిలేటెడ్ చాలా యూనిక్గా ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానని మీకు అనుకుంటున్నాను. సో ఇక్కడితో అయితే వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను గైజ్. అండ్ ఈ బుజ్జి కార్ అయితే సేల్కి ఉంది, అండ్ ఈ మోడల్ అయితే సేల్ అయిపోయింది. సో ఇంకా ఏ ఆర్డర్స్ వచ్చినా నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి మీకు డెలివరీ చేస్తాను. సో దిస్ ఈజ్ యువర్ గౌతమ్ సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మీ సపోర్ట్ ఇన్క్రెడిబుల్, నేను మాటల్లో చెప్పలేను. సో థ్యాంక్ యూ, బాయ్ గైస్, థ్యాంక్ యూ.